దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 207. అవంతి చేసిన సాహసం గురించి తెలుసుకున్న గౌతమ్. ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మిథున ఫోన్ రింగ్ అవుతూ స్క్రీన్ మీద తాన్యా కాలింగ్ అని వస్తుంటే లిఫ్ట్ చేసి హలో తాన్యా అంటూ పెరట్లోకి వస్తుంది. ఇక్కడ తాన్య, గౌతమ్, సుచరిత, రాజశేఖర్ గారి మధ్యలో కూర్చొని ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఏమైంది మిథున, ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. నేనిప్పుడు మా అత్తగారి ఇంట్లోనే ఉన్నాను, కానీ వెంకట్ నన్ను క్షమించేలాగా లేడు అంటూ ముందు అక్కడ జరిగిందంతా చెప్తుంది. మిథున చెప్పేది విని అందరూ బాధపడుతుంటారు. అత్తయ్య గారు నన్ను బలవంతంగా లోపలికి తీసుకొచ్చారు కాబట్టి నేనిప్పుడు ఇక్కడ ఉండిపోయాను తాన్యా అంటుంది మిథున బాధపడుతూ. ఏదో ఒక రకంగా మీ ఇంట్లోకి అడుగు పెట్టావు కదా మిథున, ఇక అన్నీ సర్దుకుంటాయిలే అంటూ ధైర్యం చెప్తుంది సుచరిత. నా స్నేహితులని చెప్పుకోవటం కాదు కానీ వాళ్ళ కుటుంబం చాలా మంచిది మిథున అంటాడు రాజశేఖర్. గౌతమ్ కూడా చెల్లికి ధైర్యం చెప్తూ ఒక్కటి గుర్తుపెట్టుకో మిథున, మీ ఇద్దరికీ పెళ్లి జరిగేటప్పుడు అసలు మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టమే లేదు. అలాంటిది ఒక పాపకు తల్లిదండ్రులయ్యారు. వెంకట్ మనసులో మళ్ళీ తిరిగి నువ్వు నీ స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించు అని అంటాడు. మిథున వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ సరే అన్నయ్య అన్నట్టు అన్నయ్య, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ జగన్ గాడు మామూలుగా ఏమీ దొరకలేదు. జగన్ గాడిని పట్టుకునే వెనక అవంతి వదిన మహర్షి అన్నయ్య చేసిన త్యాగం చిన్నది కాదు అంటూ జరిగిన విషయం చెప్తుంటే అది వింటున్న అందరికీ షాకింగ్లా అనిపిస్తూ ఉంటుంది. తాన్య కూడా షాక్ అవుతూ అంటే అక్క ఈ 2 రోజులు ఆ దుర్మార్గుడి దగ్గర ఉండిపోయిందా? ఎంత పని చేసావక్క అని అనుకుంటుంది. అవంతి పడ్డ నరక యాతన గురించి వింటుంటే సుచరిత, రాజశేఖర్ గారు ఆశ్చర్యపోతూ ఒకరికొకరు చూసుకుంటారు. మిథున మాటల్లో స్నేహితురాల గురించి వింటున్న గౌతమ్కి వెన్నులో వణుకు పుడుతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. చెల్లెలు చెప్తున్నది విని ఇక తట్టుకోలేక అక్క నుండి బయటికొచ్చి అవంతికి కాల్ చేస్తుంటాడు. మహర్షి, అవంతి వెంకట్ ఇంటి నుంచి తిరిగి వెళ్తుండగా గౌతమ్ చేస్తున్న కాల్ రింగ్ అవుతుంటుంది. అవంతి ఆ కాల్ చూసి గౌతమ్ ఫోన్ చేస్తున్నాడు మహర్షి గారు అని అంటుంది. ఎందుకు చేస్తున్నాడో ఏంటో, ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు అంటాడు డ్రైవ్ చేస్తూనే. అవంతి లిఫ్ట్ చేసి హలో అని అనగానే నిన్ను కలవాలవంతి, ఎక్కడున్నావు అని అడుగుతాడు గౌతమ్. గౌతమ్ గొంతులో భావోద్వేగం అవంతి మనసుకు తెలుస్తూ ఇప్పుడు నేను మహర్షి గారు వెంకట్ ఇంటి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్తున్నాం గౌతమ్, దారి మధ్యలో ఉన్నాము అని అంటుంది. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆగిపోయి నాకు అడ్రస్ చెప్పండి, నేను వెంటనే నిన్ను కలవాలి అని అంటాడు. అంత అర్జెంట్ ఏంటి గౌతమ్ అని అడుగుతుంది అవంతి. జగన్ గారిని పట్టుకోవడం కోసం మీరిద్దరు ఎంత రిస్క్ చేశారో మిథున నాకు అన్ని వివరాలు చెప్పింది అవంతి. విన్న దగ్గర నుంచి నిన్ను కలవాలని, నిన్ను చూడాలని అనిపిస్తుంది. ప్లీజ్ మీరున్న అడ్రస్ చెప్పండి అని అంటాడు. ఒక్క నిమిషం లైన్లో ఉండు అని అవంతి కాల్ని లైన్లో ఉంచి గౌతమ్ నన్ను కలవాలని అంటున్నాడు మహర్షి గారు, ఇక్కడికి వస్తానని అంటున్నాడు, కారు పక్కకు తీసి ఆపుతారా అని అడుగుతుంది డ్రైవ్ చేస్తున్న మహర్షిని చూస్తూ. దాంతో మహర్షి కార్ ఒక పక్క కాపి వారింటికి దగ్గరలోనే ఉన్నామని చెప్పు అని అంటాడు. సరే అని అవంతి మళ్ళీ కాల్ మాట్లాడుతూ తను ఉన్న ఏరియా గురించి చెప్తుంది. గౌతమ్ అది విని ఒక్క 5 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటావంతి అని చెప్పి ఫోన్ పెట్టేసి హుటాహుటిన బయటకొచ్చి కార్ తీశాడు. అవంతి, మహర్షి కార్ దిగి గౌతమ్ కోసం వెయిట్ చేస్తుంటారు. మిథున అనవసరంగా ఈ విషయాలని వాళ్ళకి చెప్పి వాళ్ళని కంగారు పెట్టించింది మహర్షి గారు అని అంటుంది అవంతి. ఈ రకంగా అయినా నీది గౌతమ్‌ల స్నేహం మళ్ళీ ఎప్పుడిలా చిగురిస్తే బాగుండని చూస్తున్నాను అవంతి అంటాడు మహర్షి. ఇద్దరు ఇలా మాట్లాడుతూ ఉండగానే
గౌతమ్ కారు వచ్చి వాళ్ళకి కాస్త దూరంలో ఆగుతుంది. గౌతమ్ వాళ్ళిద్దరిని చూస్తూ కారు దిగుతాడు. నేనిక్కడ ఉంటాను. దగ్గరికి వెళ్ళి నీ స్నేహితుడితో మాట్లాడిరా అంటాడు మహర్షి. సరే అని అవంతి గౌతమ్ దగ్గరికి వెళ్తుంటుంది. గౌతమ్ అక్కడే నిలబడిపోయి మహర్షిని చూసి అహంతో మొహం తిప్పుకొని దగ్గరికి వస్తున్న అవంతిని చూస్తుంటాడు. అవంతి దగ్గరికి వెళ్ళి ఏంటి గౌతమ్ అని అడుగుతుంది. గౌతమ్ స్నేహితురాల్ని చూడగానే భావోద్వేగంతో తన 2 భుజాల మీద చేతులు పెట్టి కన్నీళ్లు పెడుతుంటాడు. మహర్షి అక్కడే నిలబడి అదంతా చూస్తుంటాడు. ఎందుకు గౌతమ్ ఆ కన్నీళ్ళు అని అడుగుతున్న అవంతి స్నేహితుడు బాధపడటం తట్టుకోలేక. అంత ధైర్యంగా ఆ ఊబిలోకి ఎలా వెళ్ళావు అవంతి? ఆ 2 రోజులు నువ్వెంత నరకాన్ని అనుభవించి ఉంటావు అని అడుగుతాడు. నిజంగానే నరకాన్ని అనుభవించాను గౌతమ్. ఆ రాక్షసుడి చెర నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని ప్రతి క్షణం భయపడ్డాను. చివరికి ఈ మహర్షి గారు వచ్చి ఆ దుర్మార్గుడి నుండి నన్ను కాపాడారు. మేం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. మిథున తన తప్పు తను తెలుసుకొని వెంకట్ దగ్గరికి వచ్చినందుకు మా కష్టాన్ని మేము ఇప్పుడు మర్చిపోతున్నాము అని అంటుంది. అవంతి అలా చెప్పగానే గౌతమ్ తల తిప్పి మహర్షి వైపు చూస్తాడు. కొన్ని క్షణాలు గౌతమ్ చూపులు మహర్షి వైపు కృతజ్ఞతగా చూసినా ఆ కృతజ్ఞత చూపులు ఎక్కువసేపు నిలబడలేక తిరిగి మొహాన్ని తిప్పుకున్నాడు. గౌతంలో ఇంకా తగ్గని అహం దూరంగా ఉన్న మహర్షికి అర్థమవుతూనే ఉంటుంది. ఏమైనా అవంతి, దేవుడి దయవల్ల నువ్వు సేఫ్‌గా బయటపడ్డావు కానీ, అసలు ఆ రిస్క్ చేయాలనుకోవటం ఎంత రాంగో తెలుసా? ఒక్కరి సంసారం నిలబెట్టడం కోసం నీకు నువ్వు అన్యాయం చేసుకోవాలని చూడటం తప్పు కదా? అని అడుగుతాడు. నిజం చెప్పాలంటే, అసలు నేను తెగించి అంతవరకు వెళ్ళటానికి కారణం మీ ఫ్యామిలీనే గౌతమ్ అని అంటుంది. ఆ మాటలకి గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తూ, మా ఫ్యామిలీనా? అని అడుగుతాడు. అవును. మీ ఫ్యామిలీ మొత్తం నా భర్తని దోషిలాగా చూస్తుంటే తట్టుకోలేకపోయాను. ఆ జగన్ మంచివాడు కాదు. వాడి నుంచే మిథున పెళ్లి తప్పించడానికి అలా చేశానని మహర్షి గారు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా మీరు వినిపించుకోలేదు. మహర్షి గారి వల్ల వాళ్ళ సంసారం విడిపోవటం చూడలేక, మీరు మహర్షి గారి మీద నిందలు వేయటం భరించలేక నేను ఆ ఊబిలోకి వెళ్ళాను అని అంటుంది బాధపడుతూ. నువ్వంటున్నది నిజమే అవంతి. నీ భర్త మాటలు మేము వినాల్సింది. కానీ నీ భర్త మాటలు వినే అంత నమ్మకం మీ భర్త మాకు కల్పించలేదు. అందుకే ఆ జగన్ గురించి చెప్తున్నా కూడా మేము నమ్మలేకపోయాము. అలాగే ఆ రోజు మిథున పెళ్లిని ఆ దుర్మార్గుడి నుంచి తప్పించినందుకు ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం మీ భర్త విషయంలో కృతజ్ఞతాభావంతోనే ఉన్నాము. అలా అని చెప్పి నీ భర్త ఎదురుగా వచ్చి మేము ఆ కృతజ్ఞతలు చెప్పలేము. ఎందుకంటే నీ భర్త వల్ల మేం పొందిన మేలు ఎంతనో నష్టం కూడా అంతే ఉంది అనంటాడు మాటల్లో అహం చూపిస్తూ. అవంతి బాధగా నవ్వి మీరొచ్చి కృతజ్ఞతలు చెప్పాలని నా భర్త కూడా ఎదురు చూడటం లేదులే గౌతమ్. వెంకట్ మిథున సంసారం నిలబడాలన్న ధ్యేయంతో ఎదురు చూసాం కానీ మీ ఫ్యామిలీ నుంచి ఇంకా ఏదో కోరుకోనైతే కాదు. వెంకట్ మిథున ఎప్పటిలా ఇద్దరు కలిసిపోతే మాకు అవే కృతజ్ఞతలు అని అంటుంది. గౌతమ్ అవంతి 2 చేతులు పట్టుకొని నేను నీ భర్తకు కృతజ్ఞతలు చెప్పను అంటున్నాను కానీ నీకు కాదవంతి. నిజంగా ఏ ఆడది చెల్లిని తెగింపు నువ్వు చేశావు. నా చెల్లెలి సంసారం నిలబడటం కోసం నువ్వు చేసిన త్యాగానికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం అవుతుంది. నువ్వు నా స్నేహితురాలివని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. మనిద్దరి మధ్యకు వచ్చిన నీ భర్త, నీ చెల్లెల వల్ల మన స్నేహానికి ఆటంకం కలిగి దూరం ఏర్పడింది. ఇప్పుడు ఆ దూరాన్ని దగ్గర చేయాలనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే మళ్ళీ ఎప్పటిలా నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని అంటాడు. అది విని ఇక్కడ అవంతి, అక్కడ మహర్షి సంతోషపడుతుంటారు. నా స్నేహితుడు నాకు తిరిగి దగ్గరవుతున్నాడంటే నేనెందుకు కాదంటాను? మన స్నేహం దూరమై నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు గౌతమ్ అంటుంది కన్నీళ్ళు పెడుతూ. నేను కూడా అంతే బాధపడ్డాను అవంతి. కానీ అవంతి, ఇక మీదట మన మధ్య ఎవరొచ్చినా
ఎన్ని అడ్డంకులొచ్చినా నీ స్నేహాన్ని నేను దూరం చేసుకోలేను. ఐ ప్రామిస్ యూ అంటూ అవంతికి మాట ఇస్తాడు. అది విని సంతోషపడుతూ థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. తనతో మళ్ళీ ఎప్పుడిలా స్నేహం కుదిరినందుకు గౌతమ్ కూడా సంతోషపడుతూ దూరంగా ఉన్న మహర్షిని చూసి నీ భర్త నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక వెళ్ళు అని అనడంతో సరే బాయ్ అని చెప్పి అవంతి సంతోషపడుతూ మహర్షి దగ్గరికి వెళ్తుంటుంది. దూరమైన స్నేహం దగ్గరైనందుకు భార్య మొహంలో కనిపిస్తున్న సంతోషం చూసి మహర్షి తృప్తి పడుతుంటాడు. అవంతి దగ్గరికి రాగానే మహర్షి కార్ డోర్ తీసి కూర్చో అంటాడు. అవంతి కార్ ఎక్కబోతూ తిరిగి గౌతమ్ చూసి ఇక నుంచి రోజు మార్నింగ్ నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను గౌతమ్ అని అంటుంది. నువ్వు వెయిట్ చేయకముందే నేను నీకు కాల్ చేస్తానులే అంటాడు గౌతమ్ నవ్వుతూ. అవంతి నవ్వుతూ కారులో కూర్చుంటే మహర్షి డ్రైవింగ్ సీట్ వైపుకి రాబోతూ గౌతమ్ని చూస్తాడు. గౌతమ్కి ఇంకా మహర్షి అంటే గిట్టక కోపంగా మొహం తిప్పుకుంటాడు. తమ్ముడు ఇగోకి మహర్షి కాస్త కోపం తెచ్చుకుంటూ ఎక్కడికి పోతాయిలే అయ్య బుద్ధులు అని మనసులో తిట్టుకొని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఛ! ఇంత మంచి మనసున్న నా స్నేహితురాలికి ఒక ప్లే బాయ్ భర్తగా రావటం భరించలేకపోతున్నాను అని మహర్షిని ఎప్పటిలా తిట్టుకుంటూనే గౌతమ్ కూడా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. ముంబై నుంచి వచ్చిన మినీ లారీలో ప్రాస్టిట్యూట్స్‌తో పాటు గంగ కూడా గార్మెంట్స్ ముందు దిగుతుంది. దగ్గరుండి వాళ్ళని తీసుకొచ్చిన శంకర్ వారికి దారి చూపిస్తూ గార్మెంట్స్‌లోకి వెళ్ళండమ్మా అని అంటాడు. గంగ ఆ గార్మెంట్ లోపలికి వెళ్ళబోతూ జీవన గార్మెంట్ ఇండస్ట్రీ అని పేరు చూసి జీవనానా అని అనుకొని తెలిసిన పేరులా ఆశ్చర్యపోతూ దుబాయ్‌లో తను నివసించిన ప్రదేశం, సంఘటనలు గుర్తు తెచ్చుకుంటుంది. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు అని అడిగాడు శంకర్ తనని చూస్తూ. జీవన అని పేరు చూడగానే ఆగిపోయానన్నా. ఆ పేరు కలిగిన మనిషితో నాకు పరిచయం ఉండేది. ఆ పేరు చూడగానే కొన్ని పాత ఆలోచనలు గుర్తొచ్చాయి అని అంటుంది బాధపడుతూ. మహర్షి సార్ వాళ్ళ అమ్మగారి పేరు జీవన. చనిపోయిన వాళ్ళ అమ్మగారి పేరు మీదనే ఇలాంటి స్వయం సహాయక సంఘాలు పెట్టి మీలాంటి వాళ్ళకి దారి చూపిస్తున్నాడు అని అంటాడు. అవునా అని అంటుంది గంగ. గార్మెంట్స్ లోపలికి వెళ్తే అంతా అర్థమవుతుంది. పదమ్మా అని చెప్తాడు శంకర్. గంగ లోపలికి వెళ్తుంటే గంగతో పాటు వచ్చిన మిగతా వాళ్ళు కూడా వాళ్ళ బతుకులు మారుతున్నందుకు సంతోషపడుతూ తనతో వెళ్తున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే చాలామంది యువతులు అక్కడ పనులు చేయటం కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఒళ్ళమ్ముకునే వాళ్ళేనమ్మా. కానీ ఇప్పుడు నీతిగా, న్యాయంగా కష్టం చేసుకుంటూ ఈ నీడలో చల్లగా బతుకుతున్నారు అని అంటాడు శంకర్. అది చూసి వాళ్ళందరూ కూడా సంతోషపడుతుంటారు. చెప్పాను కదా! మన బతుకులు ఇక పూర్తిగా మారిపోయినట్టే అని. ఇక మనల్ని వేధించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని గంగ వాళ్ళకి ధైర్యం చెప్తుంది. మందాకిని అంటూ అక్కడ తోటివారితో పనిచేస్తున్న మందాకిని పిలుస్తాడు శంకర్. వస్తున్నానన్నా అంటూ మందాకిని అక్కడికి వస్తుంది. తన పేరు గంగ. గంగతో పాటు వచ్చిన వీళ్ళందరూ కూడా మీతో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ పనులు చేసే విధానాలన్నీ వీళ్ళకి వివరించు. ఈలోపు బెనర్జీ గారు కూడా వచ్చి వీళ్ళతో మాట్లాడతారు అని అంటాడు శంకర్. అలాగే అన్నా, రా గంగా, రండమ్మా అంటూ మందాకిని వాళ్ళని తీసుకుని వెళ్తుంది. అంతమందికి ఆ గార్మెంట్స్ నీడైనందుకు శంకర్ తృప్తి పడుతూ బయటకొచ్చి మహర్షికి కాల్ చేస్తుంటాడు. అప్పుడే మహర్షి ఇంటి ముందు కారాపి లోపలికి వెళ్ళబోతుండగా శంకర్ ఫోన్ రింగ్ అవుతుంది. గంగ వాళ్ళు గార్మెంట్స్‌కి వచ్చారట్టుంది. శంకర్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వెళ్ళు నేను ఫోన్ మాట్లాడి వస్తాను అంటాడు మహర్షి. సరే మహర్షి గారు అని చెప్పి అవంతి లోపలికి వెళ్తుంటే మహర్షి శంకర్ ద్వారా విషయం తెలుసుకుని సంతోషపడుతూ బెనర్జీ గారు ఆల్రెడీ బయలుదేరారు. కాసేపట్లో అక్కడికి చేరుకుంటారులే. ఇక నువ్వు తిరిగి వచ్చే శంకర్. అలసిపోయి ఉంటావు కదా! ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు మహర్షి.
బెనర్జీ సార్ వచ్చే వరకు ఇక్కడే ఉంటానులే సార్. నాకేమీ పర్వాలేదులెండి అంటూ వినిపిస్తుంటాయి. అవంతి లోపలికి వెళ్ళేసరికి తాన్య హాల్‌లో కూర్చొని వెయిట్ చేయటం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.